జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 24 పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో సీఆర్పీఎఫ్ బలగాలతో 3 చెక్పోస్టులు, రాచకొండ ఏఆర్ పోలీసులతో 2 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. భువనగిరి జోన్ పోలీసులు పరిధిలో 4 చెక్పోస్టులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. 2141 పోలింగ్ స్టేషన్లో మనము పోలింగ్ జరుగుతాం. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన దగ్గర ఓటర్ జాబితా చూసినట్లయితే 18,398 18,398 7 అసెంబ్లీ సెగ్మెంట్ కలిపి అంతమంది ఓటర్స్ మనకి వారి ద్వారా ఓట్ చేపిస్తున్నాము. సో దీంట్లో ఉన్న మేల్ ఓటర్స్ అయితే ఆ షీట్ మీకు అయిపోయిన తర్వాత డీపీఆర్ ద్వారా షేర్ చేస్తాము. సో 8,94,789 మేల్ ఓటర్స్, 9,05,531 women voters, and 78 other categories third gender voters ఉన్నారు. సో మనకి నామినేషన్ వరకు కూడా ఈ ఓట్ అనేది అప్డేట్ ఉంటుంది. సో ఎప్పుడైతే అప్డేటెడ్ డేటా ఉంటుందో మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. సో దిస్ ఈజ్ ద బేసిక్ స్టాటిస్టిక్స్. ఓటర్ నెంబర్ అనేది యాజ్ వీ గో అలాంగ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఫామ్ 6 ద్వారా, ఫామ్ 7 ద్వారా, ఫామ్ 8 ద్వారా మనం ప్రాసెస్ చేస్తూ ఉంటున్నాం. కాబట్టి అట్లయితే అప్డేట్ అవుతుంది. మీకు బిఫోర్ గోయింగ్ టు ది ఎలక్షన్స్ మీకు తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఉన్న లెక్క ఇవి. మనకి ఇప్పుడు మోడల్ కోడ్ అమల్లో వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన టోటల్ టీమ్ వివరాలు కూడా ఉన్నాయి. సో మనకి ప్రత్యేకించి ఎంసీసీ టీమ్స్ ఏదైతే ఉన్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంప్లాయీస్కి, పొలిటికల్ పార్టీస్కి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, మీడియాకి, ఎవరికి అందరికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి ఫర్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. దీంట్లో మనీ నుంచి కానీ లేకపోతే మజిల్ పవర్ కానీ ఇవన్నీ ఏది కూడా జరగకుండా ఈ ప్రతి ఒక్క బార్డర్ చెక్ పోతే కూడా చెకింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఏమన్నా మూమెంట్ ఆఫ్ ఈ గాంజా కానీ లేకపోతే ఏమన్నా సబ్స్టాన్సెస్, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటన్నిటి మీద కూడా నిఘా ఉంటుంది. అయితే గత ఏడాది ఎలాగైతే మనం అక్నాలజ్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఎవరికైనా అమౌంట్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సీజ్ అయినా కూడా వాళ్ళ గ్రీవెన్స్ కమిటీకి ఎలా అప్రోచ్ కావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అక్నాలజ్మెంట్లో క్లియర్గా ఉంటూ మనం ఒక ఫార్మాట్ డిజైన్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అదే ఫార్మాట్ ఈసారి కూడా ఆఫీసర్స్ ఎవరైతే చేంజ్ అయినారో ఆఫీసర్స్ డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటూ సేమ్ ఫార్మాట్ తోటి మనం వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి ఏమైనా గ్రీవెన్స్ ఉంటే అది ఎలక్షన్ అమౌంట్ కాదు